ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజ్ చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకున్నంత సీరియస్ చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ ని పరీక్షించుకున్న కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. So here we'll discuss the another question, ma. So that is the cardiac cycle. Here is not mentioned, but it is the important question. So if they ask you the cardiac cycle, what you need to answer here? So if you didn't see this video, just go and watch there and come to this video, okay? Then what is the cardiac cycle? Cardiac cycle includes the systole as well as the diastole. Okay ma, the sequential events taking place in the heart is called the cardiac cycle. Okay, so what you need to write about the here systole you need to write. Okay, and you should write about the diastole. Okay, so what is systole means? What will happen in the systole? Cardiac cycle ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి క్వశ్చన్? What is cardiac cycle? Generally the events taking place in heart is called the cardiac cycle. What are the events? Systole and the diastole. So what is systole here? Systole అంటే contraction of atria, okay, or auricle you can write, and the contraction of ventricle. Okay, so whenever both the atria and the ventricle they contract, that contraction is called the systole. See, this will apply both for the left as well as the right. So if this is a heart, okay, assume it, okay, not me correctly. So this is the right atria, okay, this is the left atria, okay. Here this is the right ventricle, here this is the left ventricle, left and right. So what will happen in the contraction here? First the atria will contract, okay, okay. Whenever the atria contracts, the blood will enter into the, so whenever the right atria contracts, the blood will come into the right ventricle. ఇక్కడ నుంచి ఇక్కడ బ్లడ్ వచ్చేస్తుంది. రైట్ ఏట్రియం కాంట్రాక్ట్ అయినప్పుడు రైట్ వెంట్రికల్ లోకి వస్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ లో కాంట్రాక్ట్ అయినప్పుడు పైనుంచి కిందకు వచ్చేస్తాయి త్రూ ది వాల్వ్స్. ఇప్పుడు గేట్స్ లాగా ఉంటాయి. This is the tricuspid valve, this is the bicuspid valve. So that is the contraction of atria. అర్థమవుతుందా? Okay, understood? Whenever both contraction of atria will occur, so the blood will come into the both ventricles, lock అయిపోతుంది. So they will produce one sound. Two doors అనేవి shut అయినాయి కాబట్టి here we get the lub sound. టప్ ఇట్లా సౌండ్ వస్తుంది. So here whenever the ventricles contract, so ఇవి కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? From right ventricle pulmonary artery arises, so the blood will get into the pulmonary artery. Here whenever the left ventricle contracts, here from this aorta arises.
సో ఇక్కడికి బ్లడ్ వెళ్తుంది, వెళ్తాయి, ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, వెళ్ళిపోయినప్పుడు హియర్ ఆల్సో గేట్స్ ఉంటాయి, వెళ్ళిపోయినప్పుడు అవి బ్యాక్ రాకూడదు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది గేట్, రైట్? దే షుడ్ నెవర్ కమ్ బ్యాక్. సో అగైన్ హియర్ వన్ సౌండ్ కమ్స్. వాట్ ఈస్ దట్ వన్ సౌండ్? డబ్ సౌండ్. దట్స్ ఇట్. సో వెన్ ఎవర్ కాంట్రాక్షన్ ఇలా దగ్గరకు అయిపోతాయి, ఏట్రియా దగ్గరికి అయినప్పుడు బ్లడ్ వెంట్రికల్లోకి వస్తుంది, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకుండా గేట్స్ క్లోజ్ అయిపోతాయి, క్లోజ్ అయినప్పుడు లబ్ సౌండ్ వస్తుంది. సో వెన్ ఎవర్ ద వెంట్రికల్ కాంట్రాక్ట్స్ హియర్, బ్లడ్ అనేది పల్మనరీకి వెళ్తుంది, అయోటాకి వెళ్ళిపోతుంది. వెళ్తున్నప్పుడు డోర్స్ అనేవి షెడ్ చేసేస్తాము, ఎందుకంటే బ్యాక్ కి రాకుండా. అక్కడ డబ్ సౌండ్ వస్తుంది. సో బోత్ ది కాంట్రాక్షన్ ఇస్ కాల్డ్ ది సిస్టోల్. సో దెన్ వాట్ ఈస్ ద డయాస్టోల్ హియర్? రిలాక్స్, రెస్టింగ్ ఫేస్. సో రిలాక్స్ అయిపోతుంది అనమాట ద రెస్టింగ్ ఫేస్. రెండు ఏట్రియాను వెంట్రికల్ రిలాక్స్ అయిపోతాయి. ఓకే, they'll be getting ready for the next one. So this is called the cardiac cycle, both systole and the diastole. And we measure the pressure, blood pressure with one measurement. What is that measurement called? Apparatus, sphygmomanometer, BP. Choose check చేసుకుంటాం కదా. So that is the BP there. Okay, so this is about the cardiac cycle. Hello students, my name is Vishal Kumar Sharma and I did my BTech from IIT Kanpur. Right now I am associated with K Venkana classes, and at K Venkana classes we are bringing your IIT top Delhi faculties. I am an HOD of mathematics at K Venkana classes. Okay, now if you are choosing MPC, then you will have a chance to be taught under top Delhi faculties. If you are choosing BIPC as your subject, then you will have not only IIT faculties as well as a proper doctor teaching you. Similarly, we have if you are choosing MEC and CEC, so after second year for your CACPT exam, we have a very expert faculty specializing in CACPT. So what are you waiting for? Come and join KVC. So here ma, we need to discuss the another question also. So that is the double circulation. So here is not mentioned, but even though you need to learn for this exam. Okay, if might comes or not, okay, don't worry about it. You have to be ready for this question. So what is double circulation ma? So here heart receives the blood. హార్ట్ ఏం చేస్తుందన్నా? 2 సార్లు రిసీవ్ చేస్తుంది. హార్ట్ రిసీవ్స్ బ్లడ్ ట్వైస్, 2 సార్లు తీసుకుంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అని అంటాము. ఓకే, సో వాట్ ఈస్ దిస్ డబుల్ సర్క్యులేషన్ జనరలీ హియర్? సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద లంగ్స్. ఓకే, హియర్ ఈజ్ అవర్ హార్ట్. ఓకే, so body parts. So first, so this is the right side, this is the left side. So from all body parts, heart will receive the blood. So mana body parts annit nunchi blood అనేది దాన్ని హార్ట్ రిసీవ్ చేసుకుంటుంది by the vena cava. By vena cava బ్లడ్ అనేది పాస్ అవుతుంది. సుపీరియర్ ఫస్ట్ పార్ట్, ఇన్ఫీరియర్. సో ఎవరు రిసీవ్ చేసుకున్నారు? హార్ట్ రిసీవ్ చేసుకున్నారు. సో నౌ ది హార్ట్ విల్ గివ్ రైస్ టు ది లంగ్స్. సో బై ద వే, అండ్ ద క్యారీడ్ బ్లడ్ ఇస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, సో ఇంప్యూర్ బ్లడ్. సో హార్ట్ ఏం చేస్తుంది? It will send that impure blood to the lungs. So what is by means of pulmonary artery? So always right side bad one, left side good one. So that's happened. So the blood is there in the lungs. So from lungs, heart will receive that blood. Okay. So by means of pulmonary vein. Vein actually carries the impure here, but exception, it will carries the oxygenated blood. అర్థమైంది నానా?
సో లంగ్స్ దగ్గర బ్లడ్ ఉంది, ఆ బ్లడ్ మళ్ళీ హార్ట్ లోకి వచ్చేస్తుంది. ఎవరి వల్ల? పల్మినరీ వీన్ వల్ల. సో ఇప్పుడు హార్ట్ దగ్గర ప్యూర్ బ్లడ్ ఉంది. సో ఇట్ హ్యావ్ టు సప్లై బ్లడ్ టు ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో హార్ట్ దగ్గర బ్లడ్ ఉంది, అన్ని పార్ట్స్ లోకి ఎవరు పంపిస్తారు? ఇక్కడ అయోటా. అయోటా is the biggest artery. So here the blood ఎన్నిసార్లు వచ్చింది హార్ట్ కి? 1 2. So 2 times. So the heart receives the blood twice. So that's why it's called the double circulation. అర్థమైంది కదా? సో అందుకే దీన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్. ఇట్ ఈస్ అన్లైక్ విత్ అదర్ ఆర్గానిజమ్స్ లైక్ ఫిష్. ఫిష్ ఏం చేస్తుంది? హార్ట్ నుంచి గిల్స్ కి ఇస్తుంది. లైక్ దట్ ఫ్రమ్ గిల్స్ heart receives to every part of the body. The blood will enter there, they never come back to the heart. But here it is not like that. Okay, the heart is receiving the twice. So that's why we have to write the double circulation. So when this question appears in the question paper, what you need to answer? You have to definitely draw the diagram, and if you illustrate these points, it's enough. So ఏం చేస్తుంది? హార్ట్ ఫస్ట్ బాడీ పార్ట్స్ నుంచి వీనా కేవా, దీని పాయింట్ రాసేయండి. తర్వాత హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చేస్తుంది, ఫ్రమ్ లంగ్స్ నుంచి వీన్కి థర్డ్ పాయింట్ రాయండి, ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ ఫోర్త్ పాయింట్ రాయండి. సో బ్లడ్ అనేది ట్వైస్ హార్ట్కి వస్తుంది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ది డబుల్ సర్క్యులేషన్. హెన్స్ దిస్ ఆన్సర్ is completed. Okay, so this is about the double circulation. So let's discuss the important previous year questions asked in the question paper, that is the 2 mark question. We'll discuss now. So from the chapter 4, what are the previous year 2 marks questions asked? We'll see here. So can you see the first question? Name the largest artery in the body. Okay, what they're asking ma, it is asked in the year 2018. So what they're asking ma here? Largest artery. So what is that largest artery? Yeah, definitely it is the aorta. Answer simply. So if you write this points is enough. You get the 2 mark answer. Okay. Next question. So what happens if platelets are absent in the blood? So what will happen, Nana? What they're asking here, platelets అనేవి లేకపోతే బ్లడ్ లో ఏమైపోతుంది అని అడుగుతున్నారు. So this is asked in the year June 2018. So what will happen? No clotting. Clotting అనేది ఉండదు. So blood will continuously flow. Blood continues or will flow continuously if any cut happens. So, okay, so that you need to answer here. So let's see the another question, some important questions from the chapter. So name any 2 valves present in the heart, and is asked in the year June 2019. So any 2 valves, if you just answer it, okay, by this that question will finish. So any 2 valves, if you want to write the tricuspid valve, okay, it's okay, bicuspid valve or the mitral valve, if you write it, that's enough. And tricuspid valve, where you see ma, between right atria to ventricle you see, and the bicuspid valve, where you see ma, so between left auricle to ventricle you see it. So if you write this 2 valves, it's enough. You get the 2 mark question, 2 marks. And let's see the other question here. How does the lymph differ from the blood? So what is the lymph here? Generally it's a clear fluid. It's a clear fluid or white fluid. Okay, this fluid is present in interstitial tissues. So మనకి బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్తున్నప్పుడు బయట కొంచెం ఓకే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉంటుంది. దాట్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఇస్ కాల్డ్ ది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. Okay, so then what is the blood? Blood will contain the RBC here. Here lymph means without RBC. That's the difference here. And is asked in the year 2017. So let's see the other question here. The 7th question, what happens if there is no valves in the heart? ఏమైపోతుందన్నా valves లేకపోతే? So what will happen if there is no valves? So valves అనేవి లేవు, ఓకేనా, valves like gates,
ఓకే, లేకపోతే ఏమైపోతుంది, బ్లడ్ అనేది ఏమంటారు బై డైరెక్షనల్ అయిపోతుంది, వన్ వే వెళ్ళదు. సో బ్యాక్ ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్, ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉంటుంది. సో యూని డైరెక్షన్ అనేది వెళ్ళదు. సో దట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈస్ నో వాల్వ్స్. సో హియర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ 2 mark questions, important one. I didn't discuss all the questions, but previous year questions I have discussed here. So by this the 2 marks question ends, ma.